Good evening, everyone. Welcome to Igniters Police Academy. Today's important current affairs, that is September 8, 2025. So, first we have the Indian Railways successfully tested hydrogen powered train. So, ikkadenti hydrogen powered train. Hydrogen powered train. సో ఇండియాకు సంబంధించిన ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. సో ద ఇండియన్ రైల్వేస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ డెవలప్డ్ ఎట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ చెన్నై. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో డెవలప్ చేసిన హైడ్రోజన్ ట్రైన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఇండియన్ రైల్వేస్ సక్సెస్ఫుల్లీ tested a hydrogen powered train developed at the integral coach factory in Chennai. This train will soon operate between Jind and Sonipat in Haryana. So ఇది developed by ICF Chennai. Soon ఎక్కడ స్టార్ట్ అవ్వబోతుంది? హర్యానాలో స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో ఇండియా లాంచ్డ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. అందులో భాగంగా ఇండియా డెవలప్డ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ ఇక్కడ ఐసిఎఫ్ చెన్నై. సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. సో ఇది మొట్టమొదటిసారిగా ఎక్కడ రన్ అవ్వబోతుంది? హర్యానాలో రన్ అవ్వబోతుంది. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ విచ్ ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ 5 million మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ యాన్యువల్లీ బై 2030. సో ఇండియన్ టార్గెట్ ఏంటి? To produce the 5 million metric tons of green hydrogen annually by 2030. So the mission supports India's goal of net zero emissions by 2070. So India target enti to achieve net zero by 2070. So India target వచ్చేసి ఏంటి? to achieve net zero by 2070. అందులో భాగంగానే ఇండియా లాంచ్ చేసింది ఏంటి? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. అందులో భాగంగా ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ డెవలప్డ్ ఎట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. అది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? హర్యానాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. సో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును భారత రైల్వే విజయవంతంగా పరీక్షించింది. సో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును భారత రైల్వే విజయవంతంగా పరీక్షించింది. ఈ రైలు త్వరలో హర్యానాలోని జింద్ మరియు సోనిపట్ మధ్య నడుస్తుంది. ఇది 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగం. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో ఇదేంటి? 2030 నాటికి ఏటా 5 మిలియన్ల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో ఒక భాగం. సో ఇండియా టార్గెట్ ఏంటి? 2070, దట్ ఈస్ 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల భారతదేశ లక్ష్యానికి ఈ మిషన్ మద్దతిస్తుంది. సో టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070, గ్రీన్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ ఇన్ ఇండియా. సో డెవలప్డ్ బై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం అంటే హర్యానా. ఇండియా టార్గెట్ ఏంటి? టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. సో నెక్స్ట్, భువనేశ్వర్ ప్లాన్స్ టు బ్యాటల్ ఎక్స్ట్రీమ్ హీట్ ఎనర్జీ డిమాండ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్. సో ఈ ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ అనేది ఏంటంటే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పులో ఒకటి ఏంటి అంటే మనకు ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్. అందులో భాగంగా భువనేశ్వర్ ఇక్కడ ఒడిస్సాకు సంబంధించి. సో భువనేశ్వర్ సిటీ ఒడిస్సా. సో ఒడిస్సాకు సంబంధించిన భువనేశ్వర్ రీసెంట్గా ఒక ఇనిషియేటివ్ తోటి వార్తల్లో నిలిచింది. లెట్ us డిస్కస్. భువనేశ్వర్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు లాంచ్ ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్
action plan. So integrated heat and cooling action plan. To launch integrated heat and cooling action plan. The plan addresses rising heat stress. So identi, it is to address rising heat stress and soaring air conditioning demand. So soaring air conditioning demand. So next, India has faced worsening heat waves for decades. సో గడిచిన దశాబ్ద కాలంలో మనం ఏంటి అంటే హీట్ వేవ్స్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాం. ఈ హీట్ వేవ్స్ని మనం ఎక్కువగా గడిచిన దశాబ్దం నుంచి చూస్తున్నాం. అంటే 10 years నుంచి ఇండియా ఎక్కువగా ఎదుర్కొంటుంది. అందులో భాగంగా భువనేశ్వర్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. దీస్ అఫెక్ట్ హెల్త్, ప్రొడక్టివిటీ అండ్ ఎనర్జీ యూజ్. భువనేశ్వర్స్ IHCAP, that is Integrated Heat and Cooling Action Plan, aims to break the cycle where heat increases cooling needs and cooling worsens urban heat. సో మనకి ఇక్కడ ఏంటి అంటే హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కూలింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూలింగ్ వర్సెన్స్ అర్బన్ హీట్. సో ఇక్కడ ఏంటి హీట్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే కూల్నెస్ని తీసుకొని రావడం కోసం వచ్చిన ఇనిషియేటివ్నే మనం ఏమంటున్నాం ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ బై భువనేశ్వర్ సిటీ. ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది. సో ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ను ప్రారంభించిన తొలి భారతీయ నగరంగా భువనేశ్వర్ నిలిచింది. సో మొట్టమొదటి నగరం ఏంటి? భువనేశ్వర్, ఒడిస్సాకు సంబంధించింది. పెరుగుతున్న వేడి ఒత్తిడి మరియు పెరుగుతున్న ఎయిర్ కండిషనింగ్ డిమాండ్ను ఈ ప్రణాళిక పరిష్కరిస్తుంది. సో భారతదేశం దశాబ్దాలుగా తీవ్రమవుతున్న వేడి గాలులను ఎదుర్కొంటుంది. ఇది ఆరోగ్యం, ఉత్పాదకత మరియు శక్తి వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి. సో గడిచిన 10 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలంగా ఇండియాలో వేడి గాలులు, హీట్ వేవ్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. మనం అది గమనిస్తూ ఉన్నాం. ఇవి ఆరోగ్యం, ఉత్పాదకత మరియు శక్తి వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి. వేడి శీతలీకరణ అవసరాలను పెంచే మరియు శీతలీకరణ పట్టణ వేడిని మరింత దిగదార్చే చక్రాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా భువనేశ్వర్ యొక్క IHCAP లక్ష్యం. సో ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి భారతీయ నగరం ఏంటి అంటే మనకు భువనేశ్వర్. ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే ఇండియా హ్యాస్ టేకెన్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీ విత్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. ఫస్ట్ పోర్ట్ based on green hydrogen. So first port based on green hydrogen. ఎక్కడ అనేది చూద్దాం. సో ఇండియా హ్యాస్ టేకెన్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీ విత్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. సో పైలట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఒక దగ్గర ట్రయల్ బేసిస్లో వాళ్ళు లాంచ్ చేసేదాన్ని మనం పైలట్ ప్రాజెక్ట్ అంటున్నాం. సో పైలట్ ప్రాజెక్ట్ ఎట్ వివో చిదంబరం పోర్ట్ ఇన్ తమిళనాడు. ఓకేనా. నెక్స్ట్, ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ పోర్ట్ ఆపరేషన్స్. ఇట్ అలైన్స్ విత్ నేషనల్ గోల్స్ అండర్ ద వికసిత్ భారత్ 2047 మిషన్ అండ్ ద సాగర్మాల ప్రోగ్రామ్. సో అండర్ వికసిత్ భారత్ 2047 అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సాగర్మాల ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే వివో చిదంబరం పోర్టు దగ్గర తమిళనాడుకు సంబంధించి క్లీన్ ఎనర్జీ విత్ లాంచ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ పోర్ట్ ఎక్కడ అంటే తమిళనాడులో ఉంది. సో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. ద పైలట్ facility produces green hydrogen with a capacity of 10 nm per hour, established at a cost of 3.87 crore. It powers street lights and electric vehicle charging station within the port colony. So ఈ పోర్ట్ ద్వారా మనకి ఏంటంటే స్ట్రీట్ లైట్స్ ఎట్ ద సేమ్ టైం EV ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ప్రొవైడ్ చేయబోతుంది అకార్డింగ్ టు ద గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ బేస్డ్ పోర్ట్. సో ఈ పోర్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద గ్రీన్ హైడ్రోజన్. ఇక్కడ నుంచి దీనికి ఈ ఎనర్జీ ఎందులో ఉపయోగపడుతుందంటే ఇట్ పవర్స్ స్ట్రీట్ లైట్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్. సో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్లో కానీ ఇక్కడ మనకు వచ్చేసి స్ట్రీట్ లైట్స్ని కానీ
ఈ గ్రీన్ హైడ్రోజన్ పోర్ట్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, దిస్ ఇనిషియేటివ్ మార్క్స్ విఓసి పోర్ట్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ పోర్ట్ టు జనరేట్ గ్రీన్ హైడ్రోజన్ ఆన్ సైట్. సో ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన మొట్టమొదటి పోర్ట్ ఏంటి అంటే తమిళనాడుకు సంబంధించిన పోర్ట్, విఓసి పోర్ట్. ద ప్రాజెక్ట్ సపోర్ట్స్ ద ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ ద కోస్టల్ గ్రీన్ షిప్పింగ్ కారిడార్ బిట్వీన్ కాండ్లా అండ్ ట్యూటికోరిన్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ కాండ్లా అండ్ ట్యూటికోరిన్. తమిళనాడులోని వివో చిదంబరనార్ పోర్టులో తన మొదటి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా భారతదేశం క్లీన్ ఎనర్జీ వైపు ఒక పెద్ద అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు స్థిరమైన పోర్టు కార్యకలాపాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వికసిత్ భారత్ 2047 మరియు సాగరమాల కార్యక్రమం కింద జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఉంటుంది. సో సింపుల్గా ఏంటి అంటే తమిళనాడులోని వివో చిదంబరం పోర్టులో తన మొదటి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా భారతదేశం క్లీన్ ఎనర్జీ వైపు ఒక ముందడుగు వేసిందని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ బేసిస్ పోర్ట్ ఎక్కడుంది అంటే మనకు చిదంబరం, తమిళనాడు. సో నెక్స్ట్, ద అదానీ గ్రూప్ అండ్ భూటాన్స్ డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్. సో ఇక్కడ అదానీ గ్రూప్ ఇండియాకి సంబంధించింది, భూటాన్స్ డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ వీళ్ళిద్దరూ కలిసి లాంచ్ చేసింది అంటే సైన్డ్ ఏ ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ ఇన్ 2025 టు డెవలప్ ద 570 megawatts వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సైన్డ్ బిట్వీన్ అదానీ గ్రూప్ అండ్ భూటాన్కి సంబంధించిన డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్. దిస్ ఇనిషియేటివ్ మార్క్స్ స్టెప్ ఇన్ ఇండియా భూటాన్ ఎనర్జీ కొలాబరేషన్. సో ఇట్ ఈస్ an initiative అండర్ ఇండియా భూటాన్ ఎనర్జీ కొలాబరేషన్. సో ఇండియా భూటాన్ ఎనర్జీ కొలాబరేషన్లో భాగంగా ఇండియాకి సంబంధించిన అదానీ గ్రూప్ అదేవిధంగా భూటాన్కి సంబంధించిన డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ప్లాంట్ని లాంచ్ చేయబోతున్నారు. ప్లాంట్ పేరేంటి? వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ వాల్యూడ్ ఎట్ ₹6,000 crore will operate on a build own operate transfer, that is BOOT, build own operate transfer ప్రాసెస్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఈస్ స్లేటెడ్ టు బిగిన్ ఇన్ ఎర్లీ 2026. సో 2026 ప్రథమార్థంలో ఇది ప్రారంభించబోతున్నారు అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ విత్ ఇన్ 5 years. అంటే ఏంటి, ఆల్మోస్ట్ 2031లో ఇది కంప్లీట్ అవ్వబోతుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? 2026. ఎప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది? 2031లో. ఇది వచ్చేసి ఏంటి, ఇండియా భూటాన్కి సంబంధించిన ఎనర్జీ కొలాబరేషన్లో ఒక భాగం. సో ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఏంటి? ద వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ రన్ ఆఫ్ రివర్ స్కీమ్ లొకేటెడ్ ఆన్ ద వాంగ్చూ రివర్ ఇన్ భూటాన్. సో రివర్ పేరు ఏంటి అంటే వాంగ్చూ రివర్ ఇన్ భూటాన్లో ఉన్న వాంగ్చూ రివర్ పైన ఇది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ద రివర్ ఈజ్ ఏ కీ ట్రిబ్యూటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర. సో వాంగ్చూ రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర, ఉపనది, బ్రహ్మపుత్రకు ఉపనది. ద ప్రాజెక్ట్ విల్ హౌస్ ఫర్ 4 turbines ఈచ్ విత్ ఏ కెపాసిటీ ఆఫ్ 142.5 megawatts. సో సింపుల్గా భూటాన్ ఇండియా ఎనర్జీ కొలాబరేషన్లో భాగంగా అదానీ గ్రూప్ అండ్ డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు లాంచ్ చేయబోతున్న ప్రాజెక్ట్ ఏంటి? వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఆన్ వాంగ్చూ రివర్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. నెక్స్ట్, 570 megawatts వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి అదానీ గ్రూప్ మరియు భూటాన్కి చెందిన డ్రక్ గ్రీస్ పవర్ కార్పొరేషన్ 2025లో ఒక మైలురాయి ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ చొరవ భారతదేశం భూటాన్ ఇంధన సహకారంలో ఒక ముందడుగు వేస్తుంది. సో భారతదేశం భూటాన్కి సంబంధించిన ఇంధన సహకారంలో ఇదొక ఇనిషియేటివ్. సో అదానీ గ్రూప్ అండ్ భూటాన్కి సంబంధించిన డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ వీళ్ళిద్దరూ కలిసి వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నారు 2026లో. ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వబోతుంది? 5 years, దట్ ఈస్ 2031 లోపల దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక యోచనలో ఉన్నారు. సో నెక్స్ట్, రీసెంట్ రీసెర్చ్ హ్యాస్ అన్కవర్డ్ ఏ హిడెన్ రోల్ ఆఫ్ ద ప్రోటీన్ P47. ఇక్కడ ఏంటి మనకు ప్రోటీన్
P47, protein P47. So what is the role of protein P47? కణాల లోపల యాంత్రిక ఒత్తిడి నుండి ఇతర ప్రోటీన్లను రక్షించడంలో P47 ప్రోటీన్ యొక్క పాత్రను ఇటీవల పరిశోధనలు కనుగొన్నాయి. సో రోల్ ఆఫ్ protein P47. Recent research has uncovered a hidden role of the protein P47 in protecting other proteins from the mechanical stress inside cells. So inside the cell మెకానికల్ స్ట్రెస్ నుంచి వేరే ప్రోటీన్లను కాపాడే ప్రోటీన్ని మనం ఏమంటున్నాం P47 అంటున్నాం. సో రీసెంట్ రీసెర్చ్ హ్యాస్ అన్కవర్డ్ ఏ హిడెన్ రోల్ ఆఫ్ ద ప్రోటీన్ P47 ఇన్ ప్రొటెక్టింగ్ అదర్ ప్రోటీన్స్ ఫ్రమ్ mechanical stress inside the cell. This discovery could lead to new treatments for diseases where protein stability under force is impaired. Scientists at the SN Bose National Center for Basic Sciences, ekkada idi West Bengal ki కోల్కతాకు సంబంధించిన వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఏంటి సైంటిస్ట్ ఎట్ ద SN Bose National Center for బేసిక్ సైన్సెస్ వీళ్ళు దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో సింపుల్గా ఏంటి అంటే ప్రోటీన్ P47 ప్రొటెక్ట్ అదర్ ప్రోటీన్స్ ఫ్రమ్ ద మెకానికల్ స్ట్రెస్ ఇన్సైడ్ ద సెల్. సో ఇన్సైడ్ ద సెల్ మనకేంటి ఒక సెల్లులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్కి మెకానికల్ స్ట్రెస్ నుంచి ఏ ప్రోటీన్ ప్రొటెక్ట్ చేస్తుందంటే P47 అనే ఒక ప్రోటీన్ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఆవిష్కరణ ప్రోటీన్ స్థిరత్వం బలహీనపడే వ్యాధులకు కొత్త చికిత్సలకు దారి చేయవచ్చు. SN Bose నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కల్కత్తా శాస్త్రవేత్తలు P47 యాంత్రిక చాపరోస్గా పనిచేస్తుందని, శారీరక ఒత్తిడిలో ప్రోటీన్లను స్థిరీకరిస్తుందని నిరూపించారు. సో సింపుల్గా ఏంటి ప్రోటీన్ 47 దట్ ఈస్ P47. నెక్స్ట్, ఇండియా ఈజ్ అడ్వాన్సింగ్ ర్యాపిడ్లీ టువర్డ్స్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పల్సెస్. ఈ పల్సెస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పల్సెస్. సో ఇండియా అచీవ్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పల్సెస్. నీతి ఆయోగ్ 2025 రిపోర్ట్ స్ట్రాటజీస్ అండ్ పాత్వేస్ ఫర్ యాక్సలరేటింగ్ గ్రోత్ ఇన్ పల్సెస్ టువర్డ్స్ ద గోల్ ఆఫ్ ఆత్మనిర్భర్ అవుట్లైన్స్ ఏ నేషనల్ ప్లాన్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇండియా విత్ రెస్పెక్ట్ టు ద పల్సెస్, ద గోల్ ఈస్ టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. సో ప్రైమరీ ఏమేంటి మనం ఏంటంటే దిగుమతులను తగ్గించుకోవాలి అని చెప్పేసి ఒక ప్రైమరీ ఎయిమ్. నెక్స్ట్, టు బూస్ట్ ద ప్రొడక్షన్ టు మీట్ న్యూట్రిషనల్ అండ్ ఎకనామిక్ నీడ్స్. ఇండియా కరెంట్లీ లీడ్స్ గ్లోబల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. సో ప్రజెంట్ ఇండియా ఏంటి పల్సెస్ ప్రొడక్షన్లో టాప్ ఉంది, ఎట్ ద సేమ్ టైం కన్జంప్షన్లో కూడా టాప్ ఉంది. సో వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ అండ్ వీఆర్ కన్జ్యూమింగ్ ద more. Even though we are producing more, we are even dependent on the imports. వేరే దేశం నుంచి మనం ఇంకా దిగుమతులు చేసుకుంటున్నాం. దీన్ని ఏంటి అంటే తగ్గించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు వార్తల్లో నిలిచిన టాపిక్. సో ఇండియా కరెంట్లీ లీడ్స్ గ్లోబల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ పల్సెస్ బట్ స్టిల్ ఇంపోర్ట్ క్వాంటిటీస్. ద రిపోర్ట్ రికమెండ్స్ స్టేట్ స్పెసిఫిక్ టెక్నాలజికలీ డ్రివెన్ స్ట్రాటజీస్ టు ఎన్ష్యూర్ బ్యాలెన్స్డ్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ ఇన్ పల్స్ కల్టివేషన్. సో మనకేంటి అంటే భారతదేశం పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి వైపు వేగంగా ముందుకు సాగుతుంది. ఆత్మనిర్భర లక్ష్యం దిశగా పప్పు ధాన్యాలలో వృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ యొక్క 2025 నివేదిక వ్యూహాలు మరియు మార్గాలు ఒక జాతీయ ప్రణాళికలను వివరిస్తున్నాయి. సో ఇక్కడ నీతి ఆయోగ్ ప్రణాళిక. నెక్స్ట్, పోషక మరియు ఆర్థిక అవసరాలను తీర్చడానికి దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడం. సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ దో వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎక్కువగా ఉత్పత్తి ఉంది, అదేవిధంగా మనం కన్జ్యూమ్షన్ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతున్నాం, వాటిని తగ్గించాలి అని చెప్పేసి ఒక వార్త న్యూస్లో ఉంది. ఇండియాలో టాప్ ప్రొడ్యూసింగ్ పల్సర్ స్టేట్స్ ఏంటంటే మధ్యప్రదేశ్ ఒకటి, సెకండ్ మహారాష్ట్ర, మూడో స్థానంలో ఉన్నది రాజస్థాన్. సో మొదటి స్థానంలో ఉన్నది మధ్యప్రదేశ్, రెండో స్థానంలో ఉన్నది మహారాష్ట్ర, మూడో స్థానంలో ఉన్నది రాజస్థాన్. సో పల్సెస్లో ఇండియాలో ఏ స్టేట్స్ ముందంజలో ఉన్నాయంటే మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో ఉన్నది ఏంటంటే మనకు రాజస్థాన్. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకసారి రీకాల్ చేస్తే పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ నెంబర్ 1 మధ్యప్రదేశ్, నెంబర్ 2 మహారాష్ట్ర, నెంబర్ 3 రాజస్థాన్. సో నెక్స్ట్ P47. సో ప్రోటీన్
47. It protects other proteins from the mechanical stress inside the cell. So next, Wangchu hydroelectric project between India and Bhutan. It is a Wangchu river is a tributary of Brahmaputra. So Brahmaputra నదికి ఒక ఉపనది వాంగ్చు నది. నెక్స్ట్, తమిళనాడులోని వివో చిదంబరం పోర్ట్ ఏంటంటే మొట్టమొదటి పోర్ట్, గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత మొట్టమొదటి పోర్ట్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చిన నగరం ఏంటి అంటే మనకు భువనేశ్వర్, ఒడిస్సా. సో నెక్స్ట్, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ఏ మార్గంలో ప్రవేశపెట్టబోతున్నారు? హర్యానాలో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇక్కడ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? హర్యానాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో అడగండి. వి విల్ రిప్లై సూన్. థ్యాంక్ యూ.